ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బానుడి ప్రతాపం నుంచి ప్రజలకు ఎంతో కొంత ఊరట లభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి సమయానికి తీవ్ర రూపం దాల్చి మంగళవారం రోజంతా కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో రోజంతా ఆకాశం మేఘామృతమై ముసురు వాతావరణం నెలకొంది. ఈ వర్షాల వల్ల పలు జిల్లాల్లో ఎండిపోయిన వాగులు వంకలు ఒక్కసారిగా జీవం పోసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న మరికొన్ని గంటల్లో అంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రోజంతా వాతావరణం చల్లగా మారి తేలికపాటి జల్లులు కూడా కురిశాయి. నార్త్ హైదరాబాద్ పరిధిలో రాబోయే 2 గంటల్లో తేలికపాటి వర్షాలు లేదా చినుకులు పడే అవకాశం ఉంది. నగరంలో నేడు కూడా ఆకాశం పూర్తిగా మేఘామృతమై ఉండి సాయంత్రం రాత్రి వేళలో చిన్నపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో సాయంత్రం వేళలో అక్కడక్కడ జల్లులు పడతాయని, రాబోయే 24 గంటల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేయడం జరిగింది. సో ఇది కాగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. మామూలుగా అయితే మనం చూస్తున్నాం నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి రెయిన్ సీజన్లో అంటే మే చివరి వారం నుంచి స్టార్ట్ అవుతాయి. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా వర్షాలు రావడం జరిగింది. జూన్ మొదటి వారంలో రావాల్సిన ఋతుపవనాలు ఈ ఏడాది జూన్ 2వ వారంలో ప్రవేశించాయి. అయినా ఆశించినంతగా వర్షాలు కూడా కురవలేదు. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపైనే అన్నదాతల ఆశలు కూడా పెట్టుకున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏంటి అంటే నైరుతి ఋతుపవనాలు మనకు రెయిన్ సీజన్లో ముఖ్యంగా మే చివరి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2025లో మే మంత్ నుంచే మే సెకండ్ వీక్ నుంచే వర్షాలు కురవడం స్టార్ట్ అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రము రైతులు అన్నదాతలు ఎంతకు వెయిట్ చేసినా కూడా వర్షపు చుక్క నీరు లేదు. తీరా చూసుకుంటే ఇప్పుడు జులైలో కూడా అది కూడా అతి ఏమంటారు ఒక మోతాదులో మాత్రమే వర్షాలు కురవడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా మనకు వచ్చినటువంటి వాతావరణ రిపోర్ట్ ప్రకారం అయితే ఈ రోజు కూడా ఎలాగైతే సోమవారం మధ్యరాత్రి నుంచి స్టార్ట్ అయిన వర్షము అంటే చిన్నగా పడుతున్నటువంటి వర్షము ఈ రోజు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్పడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి వెదర్ రిపోర్టు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీని. థ్యాంక్ యూ.